నమస్తే 2025 మాస ఫలితాల్లో జూన్ మాసంలో మీనరాశి వారి ఫలితాలు ఏ రకంగా ఉన్నాయో తెలుసుకుందాం. మీనరాశి వారికి జూన్ మాసంలో కొన్ని అనుకూలమైన సిచ్యువేషన్స్ ఉన్నాయి. ఆలోచనలు ఆలోచనల్లో కొంచెం నిదానంగా ముందుకు వెళ్తూ ఉంటాయి. ఇంప్లిమెంటేషన్ అన్నది కొంత ఫాస్ట్గా చేయటం అవసరం. ఆలోచనలు ఒక డిసిషన్ తీసుకున్నప్పుడు చాలా నిదానంగా తీసుకునే సిచ్యువేషన్ మీనరాశి వారికి మాసంలో ఉంటుంది. ఆ నిదానంగా తీసుకునే ఇంప్లిమెంటేషన్ ఫాస్ట్గా చేయడం వల్ల ఈ ప్రాబ్లం చాలా వరకు తగ్గుతుంది. కొంత శారీరక శ్రమ పెరిగినా కూడా పేషెన్సీగా ఉండే పరిస్థితి అయితే మీనరాశి వారికి కనిపిస్తుంది. ఇక ఆర్థిక లావాదేవీలు, బిజినెస్ ట్రాన్సాక్షన్స్ పాజిటివ్గా ఉన్నాయని మీనరాశి వారికి చెప్పుకోవచ్చు. ఇంకా విదేశీ ప్రయత్నాలు చేస్తున్న వాళ్ళు, అంటే విదేశాలకి విజిటింగ్ పర్పస్ ప్రయత్నం చేస్తున్న వాళ్ళకి, జాబ్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్న వారికి, అలాగే స్టడీ పర్పస్ ట్రై చేస్తున్న వాళ్ళకి అనుకూలంగా ఉంది. ఇక మీనరాశి వారికి జూన్ మాసంలో ధైర్యము, పరాక్రమము, పేషెన్సీ లెవెలు ఇదంతా కూడా పెరిగే సిచ్యువేషన్సే మనకి కనిపిస్తూ ఉన్నాయి. కొంత ఫైనాన్షియల్గా ఖర్చులు అధికంగా అవుతున్నా కూడా ఆదాయ మార్గాలు కూడా పెరిగే సిచ్యువేషన్స్ ఉన్నాయి. అయితే కొంతవరకు ఇతరుల చేత మోసగించబడము, ఇవన్నీ కూడా కొన్ని సిచ్యువేషన్స్ అన్నవి మీనరాశి వారికి చేంజ్ అవుతూ రావటం వల్ల దాన్ని ఈజీగా మీరు డీల్ చేసేయగలుగుతారనమాట. ఎవరైనా విమర్శించినా, బాధ పెట్టినా, మోసం చేసినా వాళ్ళని ఈజీగా, అంటే ఎలా చాకచక్యంతో వాళ్ళని డీల్ చేయాలన్నది ఆల్రెడీ ఎక్స్పీరియన్స్డ్ కాబట్టి, గత కొన్ని మాసాలుగా ఎక్స్పీరియన్స్ అవుతుంది కాబట్టి దాన్ని ఇంకా పేషెన్సీ లెవెల్లో డీల్ చేయడానికి అవకాశాలు అయితే మీనరాశి వారికి కనిపిస్తున్నాయి. ఇక ఉద్యోగ ప్రయత్నాలు చేసేవారు ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఈ మాసంలో అనుకూలమైన పరిస్థితులు ఉన్నాయి. మాసం అంతా కూడా ఉద్యోగ అవకాశాలు చక్కగా ఉన్నాయి. విద్యార్థులకు కష్టపడిన దానికి శుభ ఫలితాలు ఉన్నాయి. అలాగే ప్రేమ విషయాలు కూడా ఫలించే అవకాశం ఉంది. ఎప్పటి నుంచో వేచి ఉన్న ప్రేమ కూడా మంచి సక్సెస్ఫుల్గా ముందుకు వెళ్ళే సిచ్యువేషన్స్ ఈ మాసంలో కనిపిస్తున్నాయి. మీనరాశి వారికి వివాహ ప్రయత్నాలు చేసేవారికి, సంతానం కోరుకున్న దంపతులకు కూడా కొన్ని శుభవార్తలు అయితే ఉన్నాయి. అయితే ఈ రీడింగ్ ఏదైతే గ్రూప్ ఆఫ్ పీపుల్కి చెప్తున్నామో పర్సనల్ జాతకం బట్టి కొన్ని ఫలితాలు మారచ్చు. కాబట్టి ఈ ఫలితాలు గోచార రీత్యా చెప్పే ఫలితాలు కాబట్టి కొంతవరకు మీకు ఒక 60% వరకు అప్లై అవుతాయి. 50-60% అప్లై అవ్వచ్చు. కొంతమందికి ఎగ్జాక్ట్గా మ్యాచింగ్ కూడా అవుతూ ఉంటుంది అనమాట. చెప్పిన మ్యాచ్ అవుతున్నాయి అని చెప్తున్నారు. సో ఈ రకంగా అలాగే కొంత రైతులకు కష్టపడిన దానికి మంచి శుభ ఫలితాలు కనిపిస్తున్నాయి. అంటే ఏదైతే హార్డ్ వర్క్ చేస్తున్నారో దానికి మంచి శుభ ఫలితాలు, రాజకీయ రంగంలో ఉన్నవారికి, ఇటు మీడియా రంగం ఉన్నవారికి, వైద్య రంగంలో ఉన్నవారికి, వీళ్ళందరికీ కూడా మంచి శుభ ఫలితాలు. అంటే హార్డ్ వర్క్ చేస్తూ ఉంటారు ఈ మాసంలో అండ్ రిజల్ట్ కూడా అలాగే వస్తుంది. ఎందుకంటే ఖర్చులు అదుపులో ఉన్నాయి. అలాగే బిజినెస్ ట్రాన్సాక్షన్స్ కూడా 4 వీక్స్ పాజిటివ్గా ఉన్నాయి. ఆదాయ మార్గాలు కూడా చక్కగా ఉన్నాయి. ఇక ఇతరులు మోసం చేసేదాన్ని డీల్ చేయడం, కుటుంబ విషయాలు కూడా చాలా అనుకూలంగా మారుతూ ఉన్నాయి మీనరాశి వారికి. ఈ మాసంలో కూడా కుటుంబంలో నెగిటివిటీ ఏదైతే ఉంటుందో, ఆర్గ్యుమెంట్స్, మిస్అండర్స్టాండింగ్స్ చాలా వరకు తగ్గుముఖం పడతాయి. సంతాన విషయాల్లో కూడా మంచి పురోభివృద్ధి అయితే మీనరాశి వారికి కనిపిస్తుంది. ఇక చేసుకోవాల్సిన పరిహారాల్లో మీనరాశి వారు చక్కగా విష్ణు సహస్రనామాన్ని శనివారం కానీ, ఏకాదశి రోజు కానీ విష్ణు సహస్రనామాన్ని పఠించినట్టయితే చక్కటి శుభ ఫలితాలు కలుగుతాయి. మరి చేసుకోవాల్సిన పరిహారాలు ఏంటో కూడా తెలుసుకున్నాం కదా, అవన్నీ మీరు పాటించేయండి. స్వస్తి.